నన్ను నమ్మి ఆ అవతారంగాడు ఈ మేక నుంచి వెళ్ళాడు కదూ, వాడికి ఇది దక్కకుండా చేయాలి. నన్ను నమ్మి ఆ సుబ్బులు దాని సైకిల్ నాకు ఇచ్చింది. ఈ సైకిల్ నొక్కేసి దానికి చెక్కకుండా చేయాలా? సుబ్బులు, ఏంటి నువ్వెక్కడున్నావా? సుబ్బులు, సుబ్బులు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు? అదిగా సుబ్బులు, నీ సైకిల్ నాకు ఇచ్చావా? నేను సంతకెళ్ళి వస్తానా? వస్తా ఉంటే దారిలో పెద్ద వర్షం. ఆ వర్షానికి నీ సైకిల్ తడిసి కరిగిపోయి కనపడకుండా పోయింది సుబ్బులు. పోతే పోయింది లేవయ్యా, యాదవ సైకిల్. వర్షం వచ్చినప్పుడే అనుకున్నాను అది కరిగిపోతుందని. అనుకున్నావా? సరే కానీ సుబ్బులు, నా మేక నీకు ఇచ్చాను కదా, నా మేక నాకు ఇచ్చే, నాకు అర్జెంట్ పని ఇంటికి. అదెందుకయ్యా అడుగుతావు? నీ మేకతో నేను నడుచుకుంటూ వస్తున్నానా, పక్కనే ఒక బురద గుంట, అందులో మేక పడిపోయింది. బురదైంది కదా అని సబ్బుతో రుద్దుతూ ఉన్నాను. రుద్దుతా ఉంటే కరిగిపోయి కనపడలేదయ్యా. కాకమ్మ కథలు చెప్తున్నావా ఏంటేంటమ్మా? మేకకు సబ్బు పెట్టి రుద్దుతా ఉంటే కరిగి కనపడకుండా పోయిందా? ఏ వర్షం వస్తే సైకిల్ కరిగిపోగాలేంది, సబ్బు పెట్టి రుద్దితే మేక కరిగిపోదా? కడుకుట్టావా? నేనే కేట్ అనుకుంటే నాకంటే కేట్ లాగా ఉన్నావే నువ్వు. చూడమ్మాయి, ఇప్పటి నుంచి మనం వేరు వేరు ఉండడానికి ఇల్లేదు. మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అయిపోయి చిన్న చిన్న చీటింగ్లు వదిలేసి పెద్ద పెద్ద చీటింగ్లు చేద్దాం. పెద్ద పెద్ద చీటింగ్లా? ఎక్కడ? శ్రీనివాస ఫర్నిచర్ మార్ట్. రండి సార్, ఏం కావాలి సార్? అప్పు కావాలి. మాకు మంచి ఖరీదైన బీరువా కావాలి. సరుకు చూసి సెలెక్ట్ చేయాలి. అలాగే సార్, రండి. కమాన్, రండి అమ్మా, రండి. ఇది బాగాలేదు. శుభ్లు శుభ్లు శుభ్లు, ఇది నాకు నచ్చింది. చూడు, నేను ఈ బీరువాలు దాక్కుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో. షాప్ ముయ్యగానే షాపులో ఉన్న విలువైన వస్తువులు అన్నీ ఈ బీరువాలకు చేరుస్తాను. పొద్దున్నే వచ్చి 1000 రూపాయలు తక్కువకుంటే ఇదే బీరువాను కొనేసేయి. ఇంటికి వెళ్ళి తెరిస్తే బీరువాలో నేనుంటాను, నాతో పాటు 50 రూపాయల సరుకుంటుంది. ఏ అవతారం, మా అక్కను మోసం చేస్తావా? నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీతో స్నేహంగా నటించాను. తిండి తిప్పలు లేకుండా 10 రోజులు నిన్ను ఇక్కడే ఉండేలా చేస్తాను. చూడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆగండి, మీ కొట్లో కొన్న ఒక ఫ్యాన్ మనిషి మీద పడి ప్రాణాలు పోయాయి. అంతేకాకుండా పని వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు. అందువల్ల స్ట్రైక్ స్ట్రైక్ స్ట్రైక్. స్ట్రైకా? అయితే షాప్ తెరవరు. షాపు తెరవకపోతే 1కి 2కి బందేనే. ఇప్పుడు ఎలాగా? అయ్య బాబాయ్, రాత్రి నుంచి అన్నం కూడా లేదు, ఆకలిగా ఉంది. వచ్చా సుబ్బులు, ఎంత పని చేసావు కదే. అయ్య బాబాయ్, ఇప్పుడు ఎలాగా? ఓరి దేవుడు, ఎరక్కపోయి ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగా? ఎలా బయటికి వెళ్ళాలి? ఓరి దేవుడు. ఆకలి 10 రోజుల నుండి తిండి లేకుండా చేసావు కదే సుబ్బులు. అయ్యో, చెవులు దిమ్మెక్కిపోయాయి, నోటి మాట రావట్లేదు, నడవటానికి కూడా ఓపిక లేకుండా చేసావు కదే సుబ్బులు. పసిపిల్లాడిలా అంబాడేలా చేసావు కదే సుబ్బులు. అయ్యో, ఆకలి. ఇత్తింటా ఇత్తింటా అంబే, ఇదేంటి గొడ్డులో అరుతున్నాను? ఇంకాసేపు ఆగితే పేడేస్తున్నా ఏంటి? అయ్య బాబా, ఇదొద్దు, వద్దు. ఆకలి ఆకలి ఆకలి. ఇద్దంట ఇద్దంట తింటా. ఇదేంటి కడుపులో తిప్పుతుంది? కడుపులో గుడగుడగా ఉందేంటి? కడను మెలిగిన రన్ అవుతుంది ఏంటి? అయ్య బాబాయ్, దీన్ని ఎక్కువసేపు రన్ అవనేకూడదు. ఎక్కువసేపు రన్ అయితే స్ట్రైక్ చేస్తారు, తలుపులు బద్దలు కొడతారు.
తీసుకుపోతారండి. ఎవరో చూస్తే బాగుండదు. ఇంట్లో అన్నయ్య కూడా ఉన్నాడు. నీ ముద్దులు మంచి రుచిగా ఉంటాయి. ఫ్రెష్ గా ఒకటి వదిలేస్తా. చీపాడు. అలాగా, ఓకే, ఉంటాను, బాయ్. రండి మంత్రం గారు, రండి, వేసుకుందామా? మేము వచ్చింది పేకాటానికి కదండి, మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. ఆయన ఉండగా మళ్ళీ పెళ్లి అంటే అంత బాగుండదేమో. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. పెళ్లి సంబంధం మీకు కాదండి, మీ అమ్మాయికి. దానికి అప్పుడే పెళ్లి ఏమిటి? వయసు వచ్చింది కదండి, పెళ్లి చేసి అల్లుని తెచ్చుకుంటే లవ్వులో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు. ఇంటికి అబ్బాయి ఎవరో వడ్డాడు పాపమ్మ గారని ఎల్ఐసిలో పనిచేస్తుంటారు. వారు అబ్బాయి బీకాం చదివాడు. కుర్రాడు గోటంలో ఉంటాడు. ఇక కుకింగ్ హౌస్ కీపింగ్ లో బెస్ట్, కుట్లు అల్లికల్లో ఫస్ట్. ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేక శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు. కుర్రాడి చేతో మాగాయ పచ్చడి పెట్టాడంటే 3 సంవత్సరాలైనా బూజటం అంత గొప్పగా పెట్టేస్తాడు. కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు. ఏమంటారు? లెక్కర్లో లెక్కరు. అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలా అనువుగా ఉంటాడు. ఏమంటారండి? అయితే ఈ సంబంధం ఖాయం చేసేమంటారా? లేదు. అదేమిటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను. పెళ్లి చేసుకున్నా, శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే. షటప్. అయ్యో, నీకు నేనేం అపకారం చేశానని నా తాళి పట్టి చెప్పేసావు దేవత. దేవత, ఊళ్ళో ఇంతమంది పెళ్ళాలుండగా నా పెళ్ళమే కావాల్సి వచ్చిందా దేవత? దేవత, తమ్ముడు గారు ఎలా ఊరుకుంటారు అన్నయ్య గారు? తొక్కలోది పోయింది నా పెళ్ళం గారు, మీ పెళ్ళం కాదుగా. దేవత, శ్రీదేవి పారేసిన మేకప్ గుట్టలా ఎంత అందంగా ఉండేది. ఇంతలో ఇలా ముంచుకొస్తుందని ఎవరు అనుకున్నావు? ఇన్సూరెన్స్ చేయండి చెయ్యండి అని మొత్తుకున్నా. చేస్తాను చేస్తాను అంటూనే బాగా చేస్తానే శరణయ్య గారు. ఉన్నది 2 మగపిల్లలు, వాళ్ళని పెంచి పెద్ద చేసి కట్టాలిచ్చి పెళ్లిళ్ళలా చేస్తారు అన్నయ్య గారు. అన్నయ్య గారు, అయ్యా! బాసు, నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయిన మా వదిని చూసి ఏడవలో, బతులు పోయిన వేళ చూసి నవ్వాలో తెలియక నవ్వుతూ ఏడుస్తున్నాను, ఏడుస్తూ నవ్వుతున్నాను. అందుకా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని నా అత్తయ్య గారు. శవాన్ని తీస్తేనే గానీ ఆడాడు పేకాడుకోవడానికి, మగాళ్ళు వంట చేసుకోవడానికి వీలు పడతాడు. ఏడుపు లేపండి అమ్మాయిలు, శవాన్ని లేపండి. అయ్యా, తతంగం కానివ్వండి. ఆ మట్టెలు బట్టలు అవి తీసేసేయండి. తాళి బట్టు తెచ్చేసేయండి. ఏమాయ్, నువ్వు కత్తి నీరు క్షారం చంపేస్తాను. ఊరుకో తమ్ముడు, ఊరుకో. చెట్టంత భారీ అయిపోయిన తర్వాత నాకు ఈ రంగు బట్టలు ఎందుకు, ఈ చుట్టూ ఎందుకు? అయ్యో, తతంగం కానివ్వండి. శుక్లాం భరద్రం అచ్యుతాయ నమః, శుక్లాం భరద్రం బుచ్చితాయ నమః, శుక్లాం భరద్రం నిశ్చితాయ నమః. తెల్లబట్టలు తీసుకురండి. రానమ్మా. ఏమండి మజ్జిగ? మిడ్ నైట్ మధ్య కంటాడు ఈడెక్కడ మొగుడండి బాబు. వెళ్ళి టీ పట్ట. అలాగేనండి, పంటలో గంట. థ్యాంక్స్. ఏమండి పంతులమ్మ గారు, ముక్కేస్తారా పేకలు కలమంటారా? వేస్తా ఉండండి, ఏమిటా తొందర? అసలే ఇక్కడ ఓ ఈటెక్కిపోతుంటాను. ఇప్పటికి 4 తద్దినాలు, 3 పెళ్లిళ్ల సంభావన ఘోరగేశారు. మమ్మీ, నేను బయటికి గోయింగ్. ఓ 50 కోటి. కౌంట్ పీకి నేను ఏడుస్తుంటే క్యాష్ కావాలంటావేంట్రా బాబు? పాతలకి నో గివింగ్, నో గివింగ్. బై గోయింగ్. థ్యాంక్స్. వేల మీద ఆట నడుస్తూ ఉంటే ఈల పాటేమిట్రా బాబోయ్? నీ విజిల్స్ నా దగ్గర కాదురా చెత్త నా పుత్ర. నా కొడుకు ఆడెక్కై అంటే బాబో. పోలీసోడు పేరు చెబితే ప్యాంటు తడుపుకునే నా కొడుకు ఆడెక్కై అంటే పిల్ల. గొంతు మార్చావేంట్రా నా కొడుకు? వెరీ గుడ్. నువ్వు ఇలాగే ఈ ఆడాళ్ల పొగురు అణుస్తూ ఉండు. అలాగే బాస్.